వైసీపీ పార్టీలో ఏం జరుగుతుంది? ఒక సైడ్ చూస్తుంటే లిక్కర్ స్కామ్స్, ఇంకో సైడ్ చూస్తుంటే నాయకుల అరెస్ట్, 1 by 1 అరెస్ట్ అవుతూ ఉన్నారు. సో ఏం జరుగుతుందంటారు? అదండి ఇప్పుడు వాళ్ళ 5 సంవత్సరాల్లో ఏంటంటే ఏదైతే అవినీతి చేశారో అవన్నీ ఏంటంటే కొత్త గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు తీస్తుంది, మనకి తీస్తూ ఉంటుంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మనకి జైల్లోకి వెళ్ళడం వచ్చి ఇవన్నీ కూడా అరెస్టులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మీకు. అంటే మొన్న మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు ప్రెసెంట్ అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. సో న్యాయస్థానానికి ఆయన కొన్ని సదుపాయాలు కోరినట్టుగా తెలుస్తుంది. ఆయనకి బెడ్ కావాలంట, అండ్ పెన్, పుస్తకం, యోగా మ్యాట్, సో కొన్ని సదుపాయాలు, రోజుకి 3 సార్లు బయట నుండి ఫుడ్ రావాలి, కొన్ని సదుపాయాలు కోరినట్టుగా తెలుస్తుంది. సో దాని గురించి అదేనండి ఇప్పుడు చట్టంలో ఉన్నటువంటి లొసుకులు అన్నీ తీటంటే వీళ్ళు తీసుకొని వీళ్ళు ఏం చేస్తారండి, ఇప్పుడు బెడ్ కావాలి, దుప్పటి కావాలి, పడుకోవడం మంచం కావాలంటే నడువు నొప్పి వచ్చిందని ఇంకోటి ఏదో చెప్తారు. దానికి ఏం చేస్తారో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ఫాల్ సర్టిఫికేట్ తీసుకుంటారు. డాక్టర్ గారు ఏం చేస్తారు, ఇతనికి ఏదైనా ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఇవన్నీ కూడా కల్పించండి అని చెప్తాడు మీకు. డాక్టర్ గారు ఎప్పుడైతే సర్టిఫికేట్ ఇస్తారో జడ్జి గారు ఏం చేస్తారు, దాన్ని బేస్ చేసి ఏంటంటే అయితే గ్రాంటెడ్ అని చెప్పి అంటాడు మీకు. అలాగన్నప్పుడు ఏంటంటే చేస్తూ ఉంటారు. సామాన్య ఖైదీలకు ఏ విధంగా అయితే మనకు సదుపాయాలు ఉన్నాయో వీళ్ళకు కూడా అదే సదుపాయాలు ఉండాలి మీకు. ఏంటంటే ప్రీవియస్ 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మరి దాంట్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా ఏంటంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారుగా. వీరు అంతకుముందు వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ జైలుకి వెళ్ళిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఇంటర్నల్గా మనకు బయట తెలియదు కానీ లోపల అన్ని సదుపాయాలు కూడా వాళ్ళు సమకూరుస్తారు. అవన్నీ మనం చూస్తూ ఉంటున్నాం కదా. మన ప్రీవియస్ కూడా చాలామంది ఏంటంటే లోపల ఉన్నారు, వాళ్ళందరికీ ఏంటంటే ఏం కావాలంటే అన్నీ కూడా సదుపాయాలు జైలైతే వాళ్ళకి కల్పిస్తున్నారు. అలాగని మనం చూస్తున్నాం కదండి. బయట ఒకలాగా ఉంటుంది, లోపల ఇంకొకలాగా ఉంటుందండి. లోపల ఏదైనా జరగచ్చు మీకు. ఆయన తర్వాత ఇంకొందరు నాయకులు ఉన్నారు, విజయసాయి రెడ్డి అండ్ కసిరెడ్డి అని చెప్పేసి. సో నెక్స్ట్ ఎవరు అరెస్ట్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఎవరేముందని ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఎవరి మీద ఫోకస్ పెట్టి ఆ ఫైల్ తీస్తారో ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళు తప్పనిసరిగా మీకు వెళ్తారు మీకు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అంటే ఒక లిస్ట్ ఉన్నది కదమ్మా, ఆ లిస్టులో ఎవరెవరు ఏంటంటే మనకి అవినీతి చేశారు అన్నటువంటి దాని మీద ఏంటంటే ఇమీడియట్గా ఎవరు ఫైల్ తీయాలి, ఎవరిది మూవ్ చేయాలని చూస్తారు వీళ్ళు. ఈ పొలిటికల్గా ఉండేటంటే ఎవరు తీస్తే ముందు బాగుంటుందని చూసేటంటే వాళ్ళ మీద దర్యాప్తు చేస్తారు, ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు, జైలు పంపేస్తారు. ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి మీకు. ఇప్పుడు మనకి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మనకి ఎప్పుడైతే మనీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నదో స్కీములు కానీ ఇవన్నిట్లో కూడా ఏంటంటే అవినీతి తప్పనిసరిగా జరుగుతుంది ఏ గవర్నమెంట్లో అయినా సరే. కానీ ఈ గవర్నమెంట్లో ఏంటంటే అనుకున్న దానికంటే ఎక్కువ జరుగుతూ ఉన్నది మీకు. అందువల్ల ఏంటంటే ఇలా అందరికీ కూడా అరెస్టులు ఏంటంటే తప్పవు అనమాట. ఇవన్నీ విన్నప్పుడు వైసీపీ పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటారు? అదే మరి ఎలాగంటే మరి ప్రజలు కూడా ఆదరించడం కష్టం అవుతుంది కదా మీకు. కానీ ఇప్పుడు వరకు జరిగింది కానీ ఎక్కడి నుంచి అయినా సరే కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గించుకొని కొత్త వాళ్ళని తీసుకొని ఇలాగ అవినీతి పనులందరినీ ఏంటంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసి దూరంగా పెట్టి మరి కొత్తగా ఏంటంటే అతను స్టార్ట్ చేస్తే మళ్ళీ రాబోయే రోజుల్లో ఏంటంటే మరి అచీవ్మెంట్ ఏంటంటే చేయడానికి కూడా అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అంతా ఏంటంటే మనకి ఇలాగ అవినీతి చేశారు, దౌర్జన్యం చేశారు అన్నటువంటి వాళ్ళు ఉంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు కదా. ఇదంతా కూడా ప్రజల తాలూకు సొమ్ముతో ఏంటంటే వీళ్ళంతా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు మనకి. ఆ విధంగా ఏంటంటే చేయకూడదు. ఏదో 1, 2 చేశారంటే బాగుంటుంది. 1000 కోట్లు దోసేస్తున్నారంటే మరి ఏం చెప్పాలంటే ఇది మరి 1,000 కోట్లు దోశారంటే వాళ్ళు భూప్రపంచం ఉన్నంతకాలం అని ఏంటంటే వాళ్ళు తరతరాలు తిన్నా కూడా తరగనంత సొమ్ము సంపాదించేస్తున్నారు మీకు. మరి సామాన్య మానవుడు ఏంటంటే ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. 10,000కి 5,000కి కూడా మనకి వాలంటీర్ 5,000 కూడా చేశారు మనకి. ఏంటంటే డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, బీటెక్ చేసినటువంటి వాళ్ళు కూడా. మరి ఎన్ని సమస్యలు వస్తున్నాయంటే మరి ఎలాగైతే దౌర్జన్యంగా చేసేట వల్ల డబ్బంతా కూడా ఒకే చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. ఆ విధంగా వెళ్ళడం అనేది రాబోయే రోజుల్లో మనకి ఏంటంటే మనకి చాలా ప్రమాదకరంలో కూడా దేశం పడుతుంది మీకు. ఇప్పుడు డబ్బులు లేకుండా చైనా పని లేదనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఏదో క్రైమ్ చైనా చూస్తాడు మీకు. అందువల్ల ఏంటంటే ఇలాంటి నాయకులందరినీ కూడా ఎన్నుకునేటప్పుడు ప్రజలు కూడా ఏం చేయాలంటే వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేయాలన్నమాట అండి. కానీ మన గవర్నమెంట్లో ఎలాగుందంటే ఆ పార్టీ వాడు క్రిమినల్ మైండ్ ఉన్నప్పుడు ఉంటున్నాడు, దీంట్లోనే క్రిమినల్ మైండ్ ఉన్నప్పుడు ఉంటాడు, నార్మల్గా ఉన్నవాడు ఎవడన్నా నిలబడ్డాడు మంచిడు అంటే ప్రజలు కూడా ఓటు వేయట్లేదు మీకు. మన ఇప్పుడు ఎవరైనా రిజెక్ట్ చేద్దారంటే ఏమవుతుంది, పార్టీని దృష్టిలో పెట్టుకునేట ప్రతి వాళ్ళు ఓటేస్తారు మీకు. అది కూడా కొద్దిగా మారాలి. ఇక్కడ ఏంటంటే వ్యక్తులు పెట్టేటంటే మనకైతే ఓటింగ్ సిస్టమ్ అన్నది కూడా వస్తే మనకు రాబోయే రోజుల్లో ఏంటంటే మంచి పరిపాలన అందించడానికి అన్ని విధాలు కూడా మనకు బాగుంటుంది. ప్రజలు కూడా ఏంటంటే ఎలాంటి వాళ్ళందరినీ కూడా దూరంగా పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.